శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 మే నుంచి 24 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో బుధుడు, వృషభంలో రవి గారు, అలాగే గురువు గారు వచ్చేసి మిథున రాశిలో, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు మకర రాశిలో, శని శుక్ర రాహువులు ముగ్గురు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి రాహు యొక్క గమనము వక్రం కావడం చేత కుంభరాశిలోకి వచ్చింది, కేతువు యొక్క గమనము సింహరాశిలోకి వచ్చినది, అలాగే చంద్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వచ్చినది, బుధుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది. అంటే 4 గ్రహాల యొక్క రాశి మార్పులు జరిగి ఉన్నాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల, వాటి యొక్క దృష్టి విశేషాంశాల వల్ల ఎవరి మీద ఎవరి దృష్టి పడట్ల. ఒక్క శనిగారి దృష్టి మటుకు రవి బుధుల మీద పడుతోంది. వారాంతంలో రవి బుధులు, వార ప్రారంభంలో రవి గారు. ఇక మిగతా రాసుల మీద మాత్రమే గురువు గారి యొక్క పంచమ స్థాన దృష్టి, అలాగే నవమ స్థాన దృష్టి, సప్తమ దృష్టి, కుజుని యొక్క తులారాశి దృష్టి, చంద్రుని యొక్క దృష్టి పడుతూ ఉంది. కుజుని మీద నీచ భంగం జరుగుతోంది. అయితే మనం గోచారంలో ఇలాంటివి పెద్దగా తీసుకొని అవసరం లేదు. కుజుని యొక్క 8వ దృష్టి కుంభరాశి మీద పడుతుంది. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి కేతువు మీద, తృతీయ దృష్టి రవి గారి మీద, దశమ దృష్టి ధనుసు రాశి మీద. ఎక్కువ శాతం రాశి మీద మాత్రమే దృష్టి పడుతోంది తప్ప రాశిలో ఉన్న గ్రహాలు ఎక్కడా లేవు. రాశుల్లో గ్రహాలు లేకపోవడం వల్ల లేదనమాట. ఇది కొంచెం దృష్టి విశేషాంశాల గురించి మనం తెలియచెప్పుకోవచ్చు. అయితే వారాంతంలో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాహుకేతువుల మధ్య అపసవ్య దిశలో మాత్రమే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి విశేషాంశము. అలాగే వృషభ రాశిలో రవి బుధుల యొక్క స్థితి పడింది. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత వచ్చింది. మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ మిథున రాశికి బలం ఏర్పడింది. ఇప్పటి వరకు గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చక్కటి బలాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఎందుకు ఏర్పడుతున్నాయి? గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు శని గారి యొక్క 3వ దృష్టి పడుతూ ఉంది. కానీ ఈ 18వ తారీఖు కన్నా ముందుగానే గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత గురువు గారి యొక్క స్థితి శని దృష్టి నుంచి తప్పుకుంది కదా, కాబట్టి చాలా చాలా బలోపేతమైంది. ఇక రాశుల్లోకి వెళ్దాము. ఏ రాశికి ఆ రాశి ప్రత్యేకమైన విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. తులారాశి. తులారాశి వారికి 3 గ్రహాల యొక్క స్థితి ఈ వారం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని రాహువుల యొక్క స్థితి, నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి స్థితి, ఇప్పుడిప్పుడే రాశి ప్రవేశం చేసినటువంటి రోజులు గురువు గారి యొక్క స్థితి. ఇప్పటి వరకు మీరు ఎన్ని కష్టాలు పడి ఉన్నారో ఆ కష్టాలన్నిటినీ ఇలా ఒకసారి ఇలా చేత్తో తీసి పక్కన పెట్టినట్టుగా అలా పక్కన పెట్టేటటువంటి పరిస్థితి గురువు గారి స్థితి. అనేక విధాల మానసిక ధైర్యాన్ని ఇస్తారు. పితృవర్గ రీత్యా లాభాలున్నాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, రాజకీయ నాయకులకి బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల రీత్యా కూడా కొంచెం మంచి రోజులు వస్తున్నాయి. అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఇప్పుడు ఈ విధంగా పండిందా అన్నట్టుగా వస్తుంది. మీకు గ్రహస్థితుల మేలు ఎంత బాగా కనిపిస్తుందంటే ఇటు షష్ఠ స్థానము బాగుంది, అటు నవమ స్థానము బాగుంది. అంటే ఆరోగ్యం బాగుంటుంది, విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి, ధనావకాశాలు ఉంటాయి. పుణ్యం అనేది మీకు తెలియకుండానే పుణ్యం మీ ఖాతాలో పడిపోతుంది. మీరు 10 మందికి ప్రయోజనకరమైన పనులు చేయడం కానీ, మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ వారిని సంతృప్తికరం పడే విధంగా చూసుకునేవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా చాలా మేలు చేస్తున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే మారుతున్నటువంటి కేతువు యొక్క సంచారము లాభస్థానంలోకి వచ్చింది. ఇది చాలా అదృష్టవంతమైన విషయం. అలాగే సప్తమ స్థానంలోకి చంద్రభగవానుడు వచ్చారు. ఇంకా అసలు అన్ని విధాలుగానూ బాగుందండి.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది, అనుకూలత బాగుంది, వివాహ శుభకార్యాలన్నీ కుదిరే విధంగా ఉన్నాయి. ఇంట్లో కూడా మీకు శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది, కుటుంబం బాగుంది, చాలా ఐకమత్యంగా ఉంటారు. అలాగే మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. ఇక ఎన్ని విధాలుగా ఆనందం కలగాలో అన్ని విధాలుగాను ఆనందం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతోంది, ధైర్యం కలుగుతోంది. మీకు అనేక విధాలుగా మీరు పైకి అభివృద్ధి పదంలోకి వచ్చేటటువంటి గ్రహస్థితులు ఇక్కడ శని గారు ఇస్తున్నారు, అక్కడ గురువు గారు ఇస్తున్నారు. మరి రాహు యొక్క స్థితి పంచమ స్థానంలోకి వచ్చి ఉంది కదా వారాంతంలో, దాని పరిస్థితి ఏంటి? సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, అంతకన్నా వేరే ఏమి భయపడనవసరం లేదు. పంచమ స్థానంలో రాహువు అంత పూర్తిగా చెడ్డ ఇవ్వరు, సంతానాన్ని కాస్త ఆలస్యంగా ఇస్తారంతే. కానీ ఇచ్చిన సంతానాన్ని మటుకు చాలా గొప్పవారయ్యే విధంగా ఉంటారు. అన్ని విధాలా సంతృప్తిగానే ఉంటుంది. తులారాశి వారు పెట్టి పుట్టారా అన్నట్టుగా ఉంటాయి ఇప్పుడు పరిస్థితులన్నీను. అద్భుతమైనటువంటి ఈ గ్రహ యోగాల వల్ల వీరు అభివృద్ధి పదంలో ఉన్నారు, జీవితాశయం నెరవేర్చుకోవడంలో ఉన్నారు, 10 మందికి సహాయం చేయడంలో ఉన్నారు, వీరు కూడా లాభాలు పొందడంలో ఉన్నారు, ఆత్మసంతృప్తితో ఉన్నారు అని చెప్పి తెలియచెప్పచ్చు. కృతజ్ఞతా పూర్వకంగా నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా మీరు బాగుంటారు. విద్యార్థులు కానీ, సంతానం కానీ, భార్యాభర్తలు కానీ, అలాగే రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగరీత్యా ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరికీ సంతృప్తికర జీవితం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.